ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా 7 సంవత్సరాల సర్వీస్ ఉండగా అది నేను ప్రజాసేవ చేస్తాను వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ నుండి ఎన్ని బంపర్ ఆఫర్లు వచ్చినా నేను ఎంపీగా నిలబెడతాం, మిమ్మల్ని టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తాం, మీకు కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవిస్తాం అని ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అది పక్కకు పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ తోనే నేను మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కాబోయే నాగరికర్నూలు పార్లమెంట్ సభ్యులు, చైర్మన్ గారికి, మా తమ్ముడు జూన్ 4 నాడు కాబోయే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి, పెద్దలందరికీ, వేదిక ముందున్న మా నల్లమల పులిబిడ్డలైన మా పేరు పేరుగా అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇవాళ లక్షపేటలో మీ జోరు చూస్తుంటే, మీ ఉత్సాహం చూస్తుంటే ఇది ఎలక్షన్ ర్యాలీ ఎక్కడైతే లేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. నాకు నిజంగా ఆశ్చర్యం ఉంది. మీరేమని అనుకోరు, నేను పైన చెప్పుకున్న పర్లేదు కానీ బంగారం వచ్చి బాలరాజును పోగొట్టుకున్నారు మీరు. మరి 5 నెలల కింద మోసం జరిగింది. ఏ మోసం జరిగింది? అరిచేసిన వైకుంఠం చూపెట్టిండ్రు, ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన హామీలు చెప్పిండ్రు. వెంబడలో 2 లక్షలు తెచ్చుకో, నేను మాఫీ చేస్తాను, డిసెంబర్ 9 సంతకం పెడతా, 2500 రూపాయలు ముసలికేమో 4000, కేసీఆర్ 4000 ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా, ఇట్లా ముసలోడు ముసలమ్మ ఇద్దరికి ఇస్తా డైలాగులు. క్వింటాలకు 500 బోనస్, క్వింటాలకు 500 బోనస్ అని చెప్పి బోనస్ మాటలు. ఇవన్నీ నమ్మి కొంతమంది మనోళ్ళు మోసపోయిన అనవసరంగా ఆనాడు జరిగిన ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో నర్సంపేటలో మన అభ్యర్థి భూల బాలరాజు గారు ఉరతుడితో చేస్తూ ఉండడం. ఈ 5 నెలల్లో ఏం జరిగింది దయచేసి ఆలోచించండి. ఈ 5 నెలల్లో మన తెలంగాణ బాగుపడ్డదా లేదా ఎంతకు పోయిందా ఆలోచించమని ఈ 5 నెలల్లో మీరు గమనించండి. మళ్ళీ కరెంటు కష్టాలు చాలా అయినాయా నర్సంపేటలో? మంచినీళ్ళ కోసం చాలు అయిందా? మోటార్లు వాడుతున్నాయా? మార్పులు అవుతా? అందుకే కేసీఆర్ గారు అసెంబ్లీ బాలరాజు కోసం ప్రచారం చేసి చెప్పిండు, మోసపోతారు, మోసపోతే మోసపడతారు అని చిల్లర చెప్పినట్టు చెప్పిండు. విన్నాం మనం. జెండాలు తెచ్చుకుంటావా? ఆ జెండాలను తెచ్చుకుంటుంది అయితే మీ అందరితో ప్రార్థన ఒకటే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు నిజాయితీగా సమాధానం చెప్పండి. నేర్పాలి కోసం సమాధానం చెప్పు కాదు, నిజాయితీగా చెప్పండి. ఒక్కటంటే ఒక్క వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేలు జరిగిందా? పిల్లలు బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు నెలకు 2500 ఖాతాలు ఉంటాయా? మీరు
వచ్చి అబద్ధం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది నాకు 2500 వేసుకున్నా కష్టపెట్ట రాలేదా మీ కొండారెడ్డి పనులు రేవంత్ రెడ్డిది కొండారెడ్డి పనులు కూడా రాలేదా? ముసలిలకు 4 వస్తలేవా? పక్కానా? ఆడపిల్లలకు స్కూటీలు రాలేదా? 100 రోజుల్లో అన్ని అయిపోతాయి అన్నాడు కదా, అయిపోలేదా? 150 రోజులు అయిపోయాయి. నేను అందుకే అడుగుతున్నా, ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి, మనసులో ఉన్నట్టున్నట్టు చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అనుకునేటోళ్ళు చేయవట్టే పక్కన ఏమి రాఘవేంద్ర డ్రెస్సెస్ మీకు ఇప్పుడు బాగా అనిపిస్తుందా? పక్కానా ఇది? పక్కా అయితే మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, మీరు ఎవరిని తన్నకుండ్రి, ఎవరిని గుద్దకుండ్రి, ఎవరితో పంచాయతీ పెట్టుకోకుండ్రి. మీకు అల్కట్ ఉపాయం చెప్తా. ఉపాయం ఏంటి అంటే, మే 13 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి మాకు 10-12 ఎంపీ సీట్లు అప్పచెప్పండి. 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు. మీరు 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రాష్ట్ర రాజకీయం మళ్ళీ తిరిగి కేసీఆర్ చుట్టే తిరుగుతుంది. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. చేద్దామా? మరి చేద్దామా? మీ అచ్చంపేటలో ఇంత మంచి హాస్పిటల్ కట్టించిన కేసీఆర్ గారి పార్లమెంట్ అభ్యర్థికి ఓటేద్దామా? ఏ గుర్తు మనది? మరి బీజేపీకి ఓటేయరా? ఎందుకేయరు? మోడీ ఇచ్చిన 15 లక్షలు రాలేదా? మోడీ సాబ్ ఇచ్చిండు కదా, నల్లధనం వాపస్ తెచ్చిండు, 15 లక్షలు ఇచ్చిండు. రాలేదా మీకు? రాలేదా? పక్కానా? 2 కోట్ల ఉద్యోగాలు రాలేదా సంవత్సరానికి? మరి ఆయన గుడి కట్టిండు కదా, గుడి కడితే గుద్దొద్దా? మరి ఒక్క పని చేసిండు దేశంలో. ఏం చేసిండంటే, పిల్లల మనసుల నిండా విషయం నింపిండు. హిందూ ముస్లిం ఫీలింగులు తెచ్చిండు. మతం తప్ప ఇంకో మాట లేదు. ఒక కాలేజీ లేదు, ఒక్క దవాఖాన కట్టింది లేదు, ఒక్క స్కూల్ పెట్టింది లేదు, ఒక్క మంచి పని చేసింది లేదు. మొత్తం పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసి మతం పేరు మీద విషం నింపిండు మోడీ తప్ప ఒక్క మంచి పని కూడా లేదు. ఇక్కడ ఈ రోజు మన పార్టీ ద్వారా ఎంపీగా గెలిచిన వ్యక్తి, గతంలో మీ అచ్చంపేటలో కూడా ఎమ్మెల్యే ఉండే ఆయన రాములు, మరి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేస్తే కేసీఆర్ గారు ఇవాళ వెన్నుపోటు ఒడిసి, కట్టప్ప కదా బాహుబలిని ఒడిసినట్టు వెన్నుపోటు ఒడిసి ఇవాళ పోయి బీజేపీలో పడ్డాడు. నేను అడుగుతున్న రాములు గారికి, ఏం తక్కువ చేసింది నీకు బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు పోయినావు? ఇవాళ ఆ చెవుల పువ్వు పెట్టిన పార్టీకి ఎందుకు పోయినావు? ఏం తక్కువైంది నీకు? ఏ కారణం చేత నువ్వు ఇవాళ పార్టీ మారాల్సి వచ్చిందో చెప్పు అచ్చంపేట ప్రజలకు. నేను ఒకటే అడుగుతున్నా, ఏం బీకిండు మోడీ 10 ఏళ్లలో? ఎందుకు పోయినావు బీజేపీలకు? ఎందుకు వేయాల మోడీ కోటు? రాజ్యాంగం రద్దు చేస్తా, దళితుల రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు, మైనారిటీల రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నా అంటే మోడీ నచ్చిందా? రాములన్నా నీకు ఎందుకు నచ్చిండు? 10 ఏళ్లలో ఏమి చేయనందుకు నచ్చిందా? ఏ కారణం చేత నచ్చిండు? ఎందుకు వేయాలి మోడీ కోటు? 10 ఏళ్లలో అన్ని పిరం చేసినందుక? నూనె పిరం చేసిండు, చింతపండు పిరం చేసిండు, పప్పు ఉప్పు కూరగాయలు అన్ని పిరం చేసినోడే నరేంద్ర మోడీ. 60 రూపాయల డీజిల్ ను 105 రూపాయలు చేసిండు. దాంతో మొత్తం అన్ని వస్తువులు పిరమైంది. దయచేసి నేను వీళ్ళ కోరేది ఒకటే, కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, తాగునీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, రైతు బంధు టైంకు పడుతుండే, మంచిగా కడుపుల సల్ల గదలకుండా అచ్చంపేటలో అన్ని పనులు మీ బాలరాజు చేసుకొచ్చిండు. బంగారం లాగా హాస్పిటల్ కట్టిండు, ఊరూరికి రైతులకు సేవ చేసిండు. సరే, జరిగింది మోసం. నేను చివరికి ముగించే ముందు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే మాకు గద్వాల పోయేది ఉన్నది, మళ్ళీ హెలికాప్టర్ ఎగరది, ఇంకో 5 నిమిషాలు అయితే హెలికాప్టర్ ఎగరది, అందుకే మాకు జల్దీ పోయేది ఉన్నది. ఏమనుకోకుండా ముగించే ముందు నేను ఒకటే విజ్ఞప్తి, మనం 5 నెలల కిందట కాంగ్రెస్ చేతిలో మోసపోయినాం, ఇది వాస్తవం. మోచేతికి బెల్లం పెట్టినరు, నోటికొచ్చినట్టు డైలాగులు కొట్టినరు, ఓట్లు వేయించుకున్నారు, ఇవాళ పత్తా లేరు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది దిక్కులేదు. అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఒకసారి మోసపోతే మోసం చేసినోళ్ళు తప్పైతుంది, కానీ రెండోసారి మన చేతుల్ని మోసపోతే మన తప్పైతుంది. రేవంత్ రెడ్డి ఒకసారి విజయవంతంగా అచ్చంపేట మీకు అందరినీ మోసం చేసి, రెండోసారి కూడా మళ్ళా రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు తారీఖులు మారుస్తున్నాడు. మొదలేమో డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు, ఊసరవెల్లి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తాడు. డిసెంబర్ 9 అన్నాడు, ఇవాళ మళ్ళా
15 ఆగస్టు చేస్తా అంటున్నాడు. నమ్మకండి, అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు. ఇక్కడ ఉండే మా మైనారిటీ సోదరులకు చెప్తాను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీకి చెప్పుకుంటూ మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను కోరేది, దయచేసి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? ఒక్కసారి బాగుండేనట్టు చేయలేవట్టు. మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటే ఏ గుర్తు కొట్టేయాలి? పక్కన ఐపీఎస్ ఆఫీసరు రేపు నాగరికత వ్యక్తి అంటే మన గౌరవం పెరుగుతుంది, మన అచ్చంపేట గౌరవం, మన తెలంగాణ గౌరవం పెరుగుతుంది. ఒక అధికారిగానే లక్షల మంది పిల్లలకు సేవ చేసిండు. రేపు అదే పార్లమెంట్ సభ్యుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీ గౌరవాన్ని ఎట్లా కాపాడుతారో ఒక్కసారి ఆలోచించండి. రాజకీయ నాయకులు బోలెడు మంది ఉంటారు, కానీ వాళ్ళ చదువుకున్న వ్యక్తి, మీ అచ్చంపేటలో హై స్కూల్ విద్యాభ్యాసం చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నకు ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించండి. మాకు గద్వాల పోయేది మళ్ళా ప్రవీణ్ అన్న 13 తారీఖు లోపల మీ కళ్ళబడి కావచ్చు. అందుకే మేము అనేది, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కేసీఆర్, మీరే 13 కథానాయకులు కావాలి, అచ్చంపేటలో పంపర్ మెజారిటీ ఇవ్వాలని కోరుతూ జై తెలంగాణ. हमारे गुर्तु के प्रवीण कुमार गारी हमारे गुर्तु के थैंक यू. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రాఘవరావు అనే ఒక పెద్ద మనిషి అచ్చంపేటలో నేను, ఎందుకంటే ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం చేసిన మంచి పనిని గుర్తించి గ్రహించి 7.5 ఎకరాల నా సొంత జాగా నేను రెసిడెన్షియల్ స్కూల్ కి ఇస్తా అని చెప్పి రాఘవరావు గారు చెప్పి, ఆ రాఘవరావు గారు ఎక్కడ ఉన్నాడో ఆయన హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మా పెద్ద మనిషి పాదాభివందనం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుగుతాం.